క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. కల్వకుర్తిలో 2K రన్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా పురపాలక సంఘం కార్యక్రమం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కల్వకుర్తిలో ఈరోజు ఉదయం 7 గంటలకు పురపాలక సంఘం ఆధ్వర్యంలో 2K రన్ మున్సిపల్ కార్యాలయం నుండి మహబూబ్ నగర్ చౌరస్తా వరకు నిర్వహించడం జరిగింది. కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పట్టణంలో పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పన ఇలా 99 రోజులు ఓ కార్యక్రమంతో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఆదేశానుసారం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా ఈరోజు ఆరోగ్యం అందరికీ అవసరం కాబట్టి 2K రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, చైర్మన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్లు తెలియజేస్తున్నారు. 2K రన్ నిర్వహించడం జరిగింది. దీనికి అతిథిగా వచ్చినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి కానీ వాకింగ్ కానీ ఫిజికల్గా యాక్టివిటీస్ ఉంటే, మూమెంట్స్ ఉంటే నెంబర్ 1 కల్వకుర్తి అందరికీ ఈ రోజుల కార్యక్రమంలో భాగంగా మన గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ మొదటి రోజు రోడ్లు శుభ్రం చేయడం, డ్రైనేజ్ క్లీన్ చేయడం జరిగింది. తర్వాత నిన్న వ్యాక్సిన్ గురించి చేయడం జరిగింది. ఈరోజు 2K రన్ నిర్వహిస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశము అందరూ ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. మనం ఎన్ని సాధించినా ఆరోగ్యంగా లేకపోతే దాని ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నంత ఇదిగానే మన ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే మనం మెంటల్లీ కూడా చాలా హెల్తీగా ఉంటాము, మన గోల్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మాకు సహకరించిన సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన తెలంగాణలో 99 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టుటకు దీని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న మనము దీన్ని శానిటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలో టోటల్గా పారిశుద్ధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అట్టి కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రణాళికలో భాగంగా ఈరోజు 2K రన్ కార్యక్రమాన్ని మన కల్వకుర్తి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఈ 99 రోజుల ప్రణాళిక అంటే మనం మన దినచర్యలో భాగంగా మనము ఏ కార్యక్రమాలు చేయాలి, ఒకరోజు విద్య మీద, ఒకరోజు పారిశుద్ధ్యం మీద అనే విధంగా అన్ని రకరకాల కార్యక్రమాలు ఆయన 90 డేస్ లోపల అన్ని రకాల మన జీవితాల్లో ఏ రకమైన కార్యక్రమాలు ఏర్పాటు ఉంటాయో దాన్ని అన్నింటినీ ఏర్పాటు చేసే విధంగా దీన్ని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మనం అందరం చూస్తున్నాం, ఈరోజు ప్రతి ఒక్కరు డయాబెటిక్, రకరకాల హైపర్ టెన్షన్, ఎన్నో రకాల దీర్ఘకాలిక రోగాలకు బారిన పడుతున్నాం. కాబట్టి దీనిలో మనం ప్రతిరోజు శరీర దృఢత్వం అవసరం. ఈరోజు మనము కల్వకుర్తిలో ఎంతో మంది మార్నింగ్ 4:30 నుంచి 5 o'clock వెళ్తే చూస్తే సుమారు 100 మంది ఈరోజు వ్యాయామం కోసం, మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి దీనిలో భాగంగా ఈరోజు మన కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో, మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన విద్యార్థులను తీసుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మున్సిపాలిటీ నుంచి మహమ్మద్ చౌరస్ వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.